భవన్ నారాయణ స్వామి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్ నారాయణ స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామ శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్ నారాయణ స్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభం చేశారు. అందులో భాగంగా టికెట్ల కౌంటర్, స్వామివారికి సేద తీర్చే ఉయ్యాల గోశాల, కార్యదర్శి కార్యాలయం, ఆలయ గంటలను లాంఛనంగా ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయ ఎవెన్ గ్రేడ్ కార్యదర్శి రాపాక శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి, త్రిమూర్తులు, మామిడాల శ్రీనివాసరావు, పుల్లా రాజబాబు, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, జనసేన నాయకులు పాండ్రంకి రాజు తదితరులు జన సైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ భావనారాయణ స్వామి వారి యొక్క కీర్తి దశ దిశాల వ్యాపించాలని ఎక్కడో నారద మహర్షి స్థాపించినటువంటి విగ్రహం, అలాగే ఆయన భావస్వరూపమైనటువంటి పాతాళ భవనారాయణ స్వామి. ఇది మనకు ఎవరో పుట్టి ఉన్నా మనం ఎవరికి తెలుసుకోలేదు, ఎప్పుడు ఆరోపించిందో అటువంటి గుడిని ఒక స్టేజ్కి తీసుకుని వెళ్ళాలా. నిజం చెప్పాలంటే అనేక పుణ్యక్షేత్రాల కన్నా చాలా పురాతనమైన పుణ్యక్షేత్రం, పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి ఒక రూపురేఖలు తెద్దామని అప్పట్లో ఒక ప్రయత్నం పల్లవరాజు గారు అయితే పెద్దలో చేయడం జరిగింది. కానీ ఎందుకో అది ఆచరణ పూర్తి స్థాయిగా నోచుకోవడం జరగలేదు. అప్పటి నుంచి ఆ కోరిక నాలో అయితే అలాగే ఉండిపోయింది. అది పెద్దలు బ్రహ్మర్షి లాంటి వారు, చాగంటి కోటేశ్వరరావు మన ఊర్లోనే ఉన్నారు, వారిని కూడా మొన్న కలిసి అడగడం జరిగింది. అయ్యా, మీరు అరుణాచలాన్ని మీ నోటి వాక్యతోటి తెలుగు భక్తులు లక్షలాదిగా తరలి తెచ్చారు. మన ఊర్లో ఉన్నటువంటి ఈ గుడికి కూడా ఒకసారి మీరు వాక్యం చెప్పండి, చెప్తే ఖచ్చితంగా దీని యొక్క విశేషం ప్రజలకు తెలియాలని చెప్తే ఆయన తప్పకుండా అని చెప్పి నాకు మాట కూడా ఇచ్చి ఉన్నారు. ఆయన ఇక్కడ దక్షిణామూర్తి యాగశాల యాగాలు చేయాల. ఎప్పుడన్నా గుళ్ళు గోపురాలు ఉన్న చోట నిత్యం యాగాలు జరుగుతూ ఉంటే ఆ గుడి మరింత అభివృద్ధి చెందుతుంది. ఆ గుడి ఉన్న ప్రాంతం, ఆ ఊరు, ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందుకనే పూర్వం మహారాజులు యాగాలు చేసేవారు. నిత్యం యాగం జరిగేటట్టుగా ముందు ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిత్య అన్నదానం వంటశాల శంకుస్థాపన చేసాం, దాన్ని పూర్తి చేస్తాం. ఈ లోపల నిత్యం అన్నదానం చేయడానికి ఎటువంటి నిధులు అవసరం ఏంటో అట్లా సమకూర్చుకోవడం విధానం ఎలాగా అన్నది ఒక ఆలోచన చేసి దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియదు. రాబోయే ధనుర్మాసంలో ఈ గుడి ఎప్పుడు కలకలలాడతా పూర్వం లేని వైభవంతో ఈసారి వెళ్తుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈఓ గారికి మరియు ధర్మకర్తలకి ఇద్దరికి కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో పనిచేయాలంటే వాళ్ళు ఎవరైనా సరే ధర్మకర్త అవ్వచ్చు, ఈఓ అనవచ్చు, వారికంటూ ఒక కార్యాలయం కూర్చుంటే ఆ కార్యాలయంలో కూర్చుని పూర్తి స్థాయిలో పనిచేయగలుగుతారు. ఎక్కడ గుడిమెట్ల మీద కూర్చుని పని చేయమంటే పని చేయడం కష్టం. కాబట్టి అటువంటి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అలాగే నిత్య దర్శనానికి మరియు సేవలకి టికెట్ కౌంటర్లు పెట్టడం జరిగింది. అవి ఆన్లైన్ టికెట్లు కూడా మీకు లభించగలిగే విధంగా ఈ గుడికి తులాభారం మనం చూసే ఉంటాం. మన దివిలి తిరుపతి ఇటువంటి క్షేత్రమే చాలా కాలం మరుగులు పడి ఉంది. దాన్ని బయటకు తీసిన తర్వాత ఈవేళ ఆ వైభవం చెప్పతరం కాదు, అదే వైభవం దీనికి తీసుకురాబోతా ఉన్నాం. అదే తులాభారం ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. అదే తులాభారం ఈవేళ పటిక బెల్లం అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, ప్రసాదానికి పనికి వచ్చేది ప్రతి ఒక్కటి ప్రతి ఐటెంని కూడా తులాభారానికి పెట్టడం జరిగింది. అలాగే గతంలో చుండ్రు శ్రీహరి గారు మనకి జైగంట ఒకటి ఇవ్వడం జరిగింది. అది మూలన బారేశారు. దాన్ని వేళ ఈవో గారు తీసుకొచ్చి దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి పాలిష్ పెట్టించి దాన్ని ఒక నిజంగా అది మోగుతుంటే ఊరంతా వినపడుతుందేమో అంత రీసౌండ్ వచ్చి ఆ గంట, అంత గొప్ప గంట దాన్ని పక్కన పారేయడం జరిగింది. దాన్ని అన్నింటినీ కూడా వీధిలో బయటకు తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పెట్టడం జరిగింది. అలాగే పాతాళ భవనారాయణ స్వామి గుడికి స్టీల్ రైలింగ్ వేసి అవి ఏ ఇబ్బందులు జరగకుండా పెట్టడం జరిగింది.
అట్లాగా ఒక శ్రద్ధ ఒక ఈవోకి కానీ రేపు నిజంగా భావనారాయణ స్వామి దీనికి పాలక మండలి ఎలాంటి పాలక మండలి తీసుకొస్తారో ఆయన ఆదేశాల మేరకు ఒక పాలక మండలి అంటూ వస్తే త్వరలో సిద్ధంగానే ఉంది, రెడీగా చేసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే అయ్యింది, మనం పెట్టవలసిన టైం వచ్చింది. కానీ దాన్ని ఏంటంటే రాజకీయంగా నా మనసులో ఉద్దేశం ఏంటంటే అది భగవంతుడు ఎలా నిర్ణయిస్తాడో తెలియదు. నా మనసులో ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా ఈ గుడిని బాగా డెవలప్ చేసి దగ్గర ఆ ఇంట్రెస్ట్ ఉండి ఆ ఇది చేసి మనుషులు అయితే బాగుంటుందని నా మనసులో ఒక ఆలోచన. కానీ అది నా మనసులో ఉన్న ఆలోచన అది స్వామివారి మనసులో ఏముంటే అది జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.